ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ అండ్ అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ ఆఫర్స్లో ఒక డెడికేటెడ్ నేను ప్లాన్ చేద్దాం ఆఫర్స్లో మనకి ఎలక్ట్రానిక్స్ పైన డీల్స్ అని కూడా మెన్షన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను కొన్ని క్రియేటివ్ ఆల్రెడీ చేస్తున్నారు, లూట్ డీల్స్, మహా లూట్ అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము ప్రైమ్ డే సేల్స్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 1 or 2 weeks బ్యాక్ వచ్చింది మనకి ప్రైమ్ డే సేల్స్. అమెజాన్లో ప్రైమ్ డే సేల్, గోట్ సేల్స్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో. ఆ సేల్స్ కంపేర్ చేసుకుంటే ఈ సేల్ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా వర్స్ట్గా ఉంది. ప్రైజెస్ మాత్రం ఒరిజినల్ ప్రైస్ కన్నా కూడా ఎక్కించి పెట్టిండారు, తగ్గించిన పక్క పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ అయితే పెంచిండారు అనమాట. కాబట్టి ఎటువంటి డెడికేటెడ్ నేను ప్లాన్ చేయలేదు. అండ్ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 ఒక 1 week బ్యాక్ ఒక సర్టైన్ టైంలో నైట్ అరౌండ్ 10 o'clock ఏమో నాకు ఈ వాచ్ వచ్చింది అనమాట. డీల్లో 12,000 rupees కొన్నాను అనమాట ఈ వాచ్ని. విత్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని 7,000 rupees ఏమో డిస్కౌంట్ వచ్చింది. సో ఈ వాచ్ని అరౌండ్ ఆ ప్రైస్ కొన్నాను. బట్ ఇప్పుడేమో ఆఫర్లు కదా, ఆ ప్రైస్ కన్నా తక్కువ ఉండాలి కదా, ఖచ్చితంగా లేదు. సరే, టిపికల్గా మనకి యావరేజ్గా ఉన్న ప్రైస్ ఏంటి, అరౌండ్ ఒక 16,000-15,000 దగ్గర దీని ఒక ప్రైస్ వేరే అవుతూ ఉంటుంది అనమాట. అది కూడా లేదు. ఇప్పుడు చూసుకుంటే లిటరల్గా 20,000 రూపాయలు పెట్టింటారు, 19,000 రూపాయలు పెట్టింటారు. విత్ కార్డ్ ఆఫర్ అన్ని బేస్ చేసుకుంటే ఒక 17,000 వస్తుంది అనమాట. సో ఇది దీన్ని ఎలా చెక్ చేయొచ్చు అంటే మనకి క్రోమ్లో కావచ్చు, బ్రేవ్లో కావచ్చు, మనకి ఒక ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. బై హెడ్ కే వాళ్ళది ప్రైస్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. దాన్ని యూస్ చేసుకొని దాన్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రైస్ గ్రాఫ్ అనేసి ఒక ప్రైస్ హిస్టరీ ఒక టాగిల్ కానీ మీరు ఎనేబుల్ చేస్తే మాత్రం ఇక్కడ మనకి క్లియర్గా చూపించేస్తుంది ఎప్పటి నుంచి ఏ టైంలో ప్రైస్ ఎక్కిండదు, ఏ టైంలో ప్రైస్ పెరిగిండదు అని చెప్పేసి క్లియర్గా చూపించేస్తుంది. అండ్ కింద అట్లా మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఈ సేల్స్ టైంలో ఎనీ టైం మనకి ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాచ్ 15,000 రూపాయలకు వస్తే నేను కొనాలనుకుంటాను. సో 15,000 పెట్టి సెట్ ప్రైస్ అలర్ట్ కానీ పెట్టినారంటే మన మెయిల్కి డైరెక్ట్గా మెయిల్ యాడ్ చేసామంటే మన మెయిల్కి మనకి ప్రైస్ అలర్ట్ వస్తుంది అనమాట. అది ప్రైస్ డ్రాప్ అయిన వెంటనే. సో అది కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా మనకైతే మెయిల్ వచ్చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఫీచరు. నేను టిపికల్గా మన డీల్స్ ఛానల్ కూడా నేను ఇదే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదే అండ్ స్మార్ట్ ఫోన్లో కూడా మనకి ఇది నాట్ ఓన్లీ ఎక్స్టెన్షన్, మనకి స్మార్ట్ ఫోన్లో కూడా సరే జస్ట్ పైన షేర్ బటన్ పైన క్లిక్ చేసి ఆ కింద మనకి బై హెడ్ యాప్ ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేస్తేనే కింద ఒక పాపప్ లాగా వస్తుంది నోటిఫికేషన్ కూడా. మీరు వేరే యాప్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ షేర్ కొట్టి బై హెడ్ చేస్తే మాత్రం అక్కడ ఒక ప్రైస్ గ్రాఫ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. దాన్ని యూస్ చేస్తే నేను మోస్ట్ ఆఫ్ ద డీల్స్ పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్లో కూడా. సో చాలా యూస్ఫుల్ యాప్ ఇది. బై హెడ్ యాప్ కావచ్చు, ప్రైస్ వీళ్ళ ఎక్స్టెన్షన్ కావచ్చు. సో రెండు కూడా చాలా యూస్ఫుల్లే. అండ్ ఈ ఫీచర్ ప్రైస్ అలర్ట్ కావచ్చు అండ్ ప్రైస్ హిస్టరీ కావచ్చు. అండ్ వన్ మోర్ ఫీచర్ ఏంటంటే వీళ్ళది మింత్రాలో మనకి కొన్నిసార్లు మనకు ఉంటున్నప్పుడు కొత్త అకౌంట్తో లాగిన్ అయినప్పుడు కొన్ని కూపన్స్ ఉంటుంది, పాత అకౌంట్లో అయినప్పుడు కొన్ని కూపన్స్ ఉంటుంది. 2,000 రూపాయలు పర్చేస్ చేస్తే మీకు ఎంత డిస్కౌంట్ అని చెప్పేసి కొన్ని కూపన్స్ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా హిడెన్లో ఉంటుంది, మనకు తెలియదు. సో ఆటో అప్లై ఒక ఆప్షన్ ఉంది మనకి. ప్రైస్ హిస్టరీ గ్రాఫ్ అక్కడే చూసినామంటే కింద మనకి ఆటో అప్లై ఆప్షన్ ఉంది. దాన్ని ఎనేబుల్ చేస్తేనే ఆటోమేటిక్ కూపన్స్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఏ ప్రైస్కి ఉంటే మీరు ఏ కూపన్ అప్లై చేయొచ్చు, ఏది గిఫ్ట్ రావచ్చు, ఏది వస్తుంది చెప్పేసి ప్రతి ఒక్క హిడెన్ కూపన్స్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్లో వాడుతుంటే మ్యాక్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు వెబ్లో వాడుతుంటే మాత్రం ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అన్డోటల్ చెప్పగలుగుతా. ఈ కూపన్స్ కూడా మనకే తెలియని చాలా హిడెన్ కూపన్స్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మింత్రా మాత్రమే కాదు, మనకి మేక్ మై ట్రిప్లో మనకి ఆటో కూపన్స్ అప్లై అవుతుంది. అండ్ అజియోలో, లెన్స్ కార్ట్లో, ఎస్పెషల్లీ అజియో అండ్ మింత్రాలో మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్లో ఆటో కూపన్స్ ప్రతి ఒక్కటి కూడా రన్ అయ్యి మనకేది సూట్ అవుతుంది, మనం తీసుకున్న పర్చేస్ వాల్యూకి ఏది బెస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క కూపన్ కూడా మాన్యువల్గా చెక్ చేసి మరీ సెండ్ చేస్తుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది. నాట్ ఓన్లీ అజియో, మేక్ మై ట్రిప్పే కాదు, ఇంకా రెడ్ బస్ అని చెప్పి, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, ఇలా ఎక్సెట్రా చాలా వెబ్సైట్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి సమ్ ప్రొడక్ట్స్ మాత్రం 2 ప్లాట్ఫామ్స్ లిస్ట్ అయింటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో మనం చూసుకుంటే iPhone 16 కావచ్చు, సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra, S25 Ultra, సమ్ ఏసీస్, సమ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా, సమ్ ల్యాప్టాప్స్ కూడా సరే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది అనమాట. బట్ దేంతో తక్కువ ఉందని మనకు తెలియదు. మీరు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, సో మీకు మన డీల్ వచ్చిన టైంలో దీంతో కొనాలా, దాంతో కొనాలా, దేని తక్కువ అని చెప్పేసి చెక్ చేసే టైంలో కూడా మనకు ఆ డీల్ ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ కంపేర్ చేయడానికి మనకి నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే ఈ ప్రోడక్ట్ లిస్ట్ అయ్యిందో అన్ని ప్లాట్ఫామ్స్ కూడా కంపేర్ చేసి ఎక్కడ బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట ఈ ప్రైస్ కంపారిజన్ ఫీచర్ కూడా. జస్ట్ షేర్ చేసినామంటే చాలు మనకి ప్రైస్ కంపారిజన్ చేసి ఎక్కడెక్కడైతే మనకి ఈక్వల్గా ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ అని చెప్పేసి క్లియర్ కట్గా చూపించేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్పెండింగ్ క్యాలిక్యులేటర్. లిటరల్గా నేను షాక్ అయినా నా నెంబర్స్ చూసిన తర్వాత. మనకు ఆ పర్చేస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, మనకు స్పెండింగ్స్ని కంట్రోల్ చేస్తుంది నెంబర్ చూసిన తర్వాత. ఐఎమ్ షూర్ ఏంటంటే మనకు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఇప్పటి వరకు మన ఆర్డర్స్ లిస్ట్లో ఎన్ని ఆర్డర్లు పెట్టినామో ఆ ఆర్డర్స్కి గాను మనం ఎంత స్పెండ్
స్పెండ్ చేసినామని చెప్పేసి క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నా స్పెండింగ్స్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో, ఎందుకంటే మనం రెగ్యులర్గా స్మార్ట్ ఫోన్స్ కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం కాబట్టి 21,84,044 రూపీస్ ఫ్లిప్కార్ట్లో. అండ్ అమెజాన్లో చూసుకుంటే మనకి 43,196 రూపాయలు నేను స్పెండ్ చేసినాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ మనం ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతూ ఉంటాం కాబట్టి నాకు ఫ్లిప్కార్ట్లో అమౌంట్ ఎక్కువ ఉంది. మేబీ మీరు అమెజాన్లో ఎక్కువ కొంటూ ఉంటే అక్కడ ఎక్కువ చూపించవచ్చు. సో ఇలాగా 45 ఆర్డర్లు అమెజాన్లో 43 పర్చేస్ చేసినాను అనమాట. ఈ నెంబర్ చూసినప్పుడు మనం కొంచెం మోటివేట్ అవుతాము. మోటివేట్ అంటే కొనడానికి కాదు, కొనడానికి కొంచెం కంట్రోల్ అవుతాం అనమాట. దీన్ని అనలైజ్ చేసి ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం మాన్యువల్గా కూర్చొని మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఒక రాత్రి పడుతుంది. అండ్ లాస్ట్ ఫీచర్ వీళ్ళదే లుక్ అలైక్ ఒక ఫీచర్ ఉందన్నమాట. మీరు ఒక ప్రోడక్ట్ చూస్తున్నారు, అదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వేరే ఏ ప్లాట్ఫామ్స్లో ఎంత ప్రైస్ అవైలబుల్ ఉంది, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో అలాంటి ఆ ప్రోడక్ట్ ఎంత ప్రైస్లో ఉంది అండ్ అదే విధంగా అదే కలర్లో అదే దీంతో ఎంత ప్రైస్ ఉంది ప్రైస్ కూడా క్లియర్ కట్గా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది, యూస్ఫుల్ ఫీచర్స్ అయితే అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ నాకు డీల్స్ పోస్ట్ చేస్తాను కదా, టెలిగ్రామ్ డీల్స్. సో నాకైతే మొత్తం చాలా బాగా బెటర్ అనిపించింది ఫీచర్స్ అన్ని కూడా. వెన్ కంపేర్ టు అదర్ ఉన్నాయి చాలా ప్రైజెస్ అని చెప్పేసి చాలా ఉన్నాయి, మన వెబ్సైట్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు. బట్ బై హెడ్కి అనేది మనకి స్మార్ట్ ఫోన్లో కూడా సరే ఆ కింద పాపప్ అయ్యి నోటిఫికేషన్ రావడం కావచ్చు. అండ్ మనకి వెబ్ బ్రౌజర్లో కూడా ఆ స్పెండింగ్ క్యాలిక్యులేటర్, ప్రైస్ హిస్టరీ, మనకి అలర్ట్స్ సెట్ చేసుకోవడము, కూపన్స్ అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా బెటర్ అనిపించింది అనమాట. అన్ని ఫీచర్స్ కూడా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ వెబ్లో కావచ్చు అండ్ ఫోన్లో కావచ్చు, దీనికి ఎక్స్టెన్షన్ కావచ్చు, యాప్ కావచ్చు, మీ ఫోన్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పర్చేస్ చేసే ప్రతి ఒక్కసారి కూడా దానికి ప్రైస్ హిస్టరీ చెక్ చేసుకోండి. అది జెన్యూనా కాదా, నిజంగా డీలా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ స్పెండింగ్ క్యాలిక్యులేటర్ని కూడా ఒకసారి చూస్తూ ఉండండి, మనం దేనిపై స్పెండ్ చేస్తున్నాం, ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేసి కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఐ హోప్ మీకు బై హెడ్ కే గురించి కానీ, ప్రైస్ ఒక ఎక్స్టెన్షన్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా ఎప్పుడైనా చేస్తాను. దివ్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.